రిచర్డ్ గ్లీఫన్ ఈజ్ నవ్ సూపర్ కింగ్. సో అవును గైస్, మీరు వినేది కరెక్టే. రిచర్డ్ గ్లీఫన్ అయితే ఇప్పుడు ఒక చెన్నై సూపర్ కింగ్ ఫ్యామిలీ పార్ట్గా అయితే రాబోతున్నాడు గైస్. సో అతనైతే ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్గా అయితే వచ్చాడు గైస్. సో ఇవాళ ఇతని గురించి అయితే మొత్తం తెలుసుకుందాం మనము. అండ్ ఇతని బౌలింగ్ యాక్షన్, స్పీడ్ ఎంత వేస్తాడు, సో ఇతని ఏజ్ ఎంత, ఏ కంట్రీకి చెందినవాడు, అదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రిచర్డ్ గ్లీఫన్ అయితే ఒక ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్ గైస్. సో అతని ఏజ్ వచ్చేసి 36 years. సో అతనైతే ఒక లేట్గా అయితే అతని డెబ్యూ అయితే చేశాడు ఇంగ్లాండ్కి 34 yearsలో. సో అతని స్పెషాలిటీ ఏంటి అంటే అతను ఒక స్పెషల్ ఫ్యాక్ట్ అయితే చెప్తా గైస్. సో అతని ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఫస్ట్ 3 wickets ఎవరో మీకు తెలుసా? నేను చెప్తా గైస్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్. సో 3 big ఫిషెస్ అతని డెబ్యూ మ్యాచ్లో వికెట్స్గా అయితే తీసుకున్నాడు గైస్. సో అతని పేస్ వచ్చేసి కన్సిస్టెంట్ 150 క్లిక్ చేస్తాడు, కాకపోతే 140 అయితే కన్సిస్టెంట్గా వేస్తాడు గైస్. సో మీరేమనుకుంటున్నారు ఈ రీప్లేస్మెంట్ గురించి? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో నాకైతే ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా అయితే అంత క్రికెట్ అయితే ఆడట్లేదు, కానీ అతని ఎక్స్పీరియన్స్తో సిఎస్కే అయితే ఇంప్రెస్ అయ్యి అతని ఎక్స్పీరియన్స్ గురించి అనేది తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా అయితే ఇంజురీ కూడా అయింది గైస్. ఇంజురీ నుంచి కంబ్యాక్ అయితే ఇస్తున్నాడు. సో హోప్ ఫిట్గా వచ్చి సిఎస్కేకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని అయితే మనం హోప్ చేద్దాం. సో రిచర్డ్ గ్లీఫన్ రీప్లేస్మెంట్గా వచ్చింది మరి ఎవరికో కాదు, మన డెవాన్ కాన్వేకే. సో ఎస్ గైస్, సో అఫీషియల్ అయితే ఇప్పుడు డెవాన్ కాన్వే రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. ఐపీఎల్ 2024 నుంచి ఇన్ని రోజుల కాంచెల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు కాంచెల్ వస్తున్నాయి రూల్డ్ అవుట్ అని, కానీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మనం అంతా ఏమనుకున్నాం అయితే లేట్ ఎండ్ ఆఫ్ ది సీజన్ డెవాన్ కాన్వే అయితే వస్తాడని అయితే మనం అనుకున్నాం, కానీ అదైతే ఇప్పుడు నడవట్లేదు గైస్. ఇప్పుడైతే అఫీషియల్గా సిఎస్కే తరపు నుంచి వాళ్ళే చెప్పేశారు డెవాన్ కాన్వే రూల్డ్ అవుట్, రిచర్డ్ గ్లీఫన్ అయితే అతన్ని రీప్లేస్ చేశాడని. సో థ్యాంక్ యూ డెవాన్ కాన్వే, గెట్ వెల్ సూన్. హోప్ 2025లో నువ్వు మళ్ళీ సిఎస్కే పార్ట్గానే అయితే వస్తావని అయితే హోప్ చేద్దాం. సో ముస్తఫిజుర్ రెహమాన్ గురించి కూడా ఒక అప్డేట్ గైస్. సో అతని ఎన్ఓసి అయితే ఇప్పుడు ఎక్స్టెండ్ అయితే అయింది గైస్. సో ఇప్పుడు May 1 వరకు అయితే ముస్తఫిజుర్ రెహమాన్ సిఎస్కే మ్యాచెస్ అయితే ఆడతాడు గైస్. మేబీ అతను వెళ్ళిన తర్వాతనే రిచర్డ్ గ్లీఫన్ అయితే టీంలోకి డైరెక్ట్గా వస్తాడని అయితే నాకు అనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ఏమనుకుంటున్నారు, ముస్తఫిజుర్ రెహమాన్ వెళ్ళిపోయాక అతనికి మ్యాక్సిమం అయితే రీప్లేస్మెంటే తీసుకోరు గైస్. రీప్లేస్మెంటే తీసుకోరాదు గైస్, ఎందుకంటే అతను ఏ ఇంజురీయో ఏదో అలా వెళ్తే మాత్రం రీప్లేస్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే అతను నేషనల్ డ్యూటీ గురించి వెళ్తున్నాడు. సో బీసీసీఐ ఐపీఎల్ రూల్స్ ప్రకారం అతను ఒక ప్లేయర్ ఒకవేళ నేషనల్ డ్యూటీ గురించి ఐపీఎల్ విడిచిపెట్టిపోతే నో రీప్లేస్మెంట్ ఇస్ అలౌడ్. సో ఒకవేళ సిఎస్కే వాళ్ళు అతనితో చెప్పి నేను ఇలా ఇంజూర్డ్ అయ్యి బయటికి వెళ్తున్నా అని చెప్పి ఒకవేళ అతనితో చెప్పిస్తే రీప్లేస్మెంట్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే నో రీప్లేస్మెంట్ ఇస్ అలౌడ్ ఫర్ ముస్తఫిజుర్ రెహమాన్. ఒకవేళ సిఎస్కే ఆ మూవ్ చేస్తే మీరు ఏ ప్లేయర్ని రీప్లేస్మెంట్గా తెస్తారు? ఒక ఫాస్ట్ బౌలర్ మీకు ఇంకా కావాలా రిచర్డ్ గ్లీఫన్ వచ్చిన తర్వాత? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇదే ఇవాటి వీడియో. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం, అంతవరకు బాయ్.